ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు, అందరికంటే ధైర్యస్తుడిగా పిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, ఏదో ఫర్నిచర్ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. అంటే కనీస సాంప్రదాయం వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంక బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. ఇది ఈ నాగరిక ప్రపంచం. నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం, నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు, నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది. అలాంటి చేశారు. వంగలపూడి అనిత అధ్యక్ష పులివెందల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు. ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది. ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, మన మడకసిర ఎమ్మెల్యే రాజు, ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో. అయ్యాను సరే అధ్యక్ష, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద. ఏం చెప్పాలి అధ్యక్ష, ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ. యు ఆర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్. మీ సీనియారిటీకైనా గౌరవించి ఉండాలి. ఈరోజు బుచ్చయ్య చౌదరి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం. దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు, మీ నడవడిక, అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దేవినేని ఉమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీయింగ్ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం, వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్, రాముడి తలదీసేశారు. ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇంకా అచ్చెన్నాయుడు గారు, పోలీసులు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్ గా. అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేశ పొంగూరు నారాయణ, ఆయనకి ఏ సంబంధం లేదు, ఆ కాలేజీ కూడా సంబంధం లేదు, ఆయనే ఫౌండర్ ఉండొచ్చు, ఇప్పుడు పెట్టాడు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రింబగుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే అధ్యక్ష ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చారు. దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా రఘురామకృష్ణరాజు, ఆయన విమర్శలు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో 2 విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి కడాన ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు. అదే చూడాలి, అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి, వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేమన్నా అధ్యక్షతని, ఏం మనుషులు వీళ్ళు. అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది, హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. తర్వాత దిశ ఒక ఎంపీ 5 సంవత్సరాలు
నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రఘురామకృష్ణరాజు. ఎవరు ఉండరు అధ్యక్ష. అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు, వెళ్ళలేడు. ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష. ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరాడు. బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది, నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు, ఈ ట్రైన్లో పోతే నీ భోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టి చంపేస్తారంటే సత్యనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగి వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అధ్యక్ష. నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. కొమ్మారెడ్డి పట్టాపైన దాడి, ఆ కాళ్లపైన చూడనట్టు కొట్టారు. ఇంకో పక్క బ్రహ్మారెడ్డి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష, నా అపాయింట్మెంట్ కోసం కర్రలు వేసుకొని వచ్చాడంట. అంటే ఎంత అసమార్థం కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిని, నువ్వు ఒక వేరే పార్టీ ఇది, మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి? వస్తే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు అధ్యక్ష, నేను అమరావతికి వస్తామంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ. అదే మరి దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయడం, టీడీపీ నేత గాంధీ ఇంటిపైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం, ఇవన్నీ కూడా దేశ కొన్ని సంఘటనలు నేను పెడుతున్నా, కొన్ని వందల సంఘటనలు ఇలాంటి జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ దేశ పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్, గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ, టెక్కల్లో జనసేన కార్యాలయం, ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పైన చేశారు? గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. దానిపైన 2 రోజులు నేను నిరసన చేశాను, ఢిల్లీకి పోయి కూడా రిప్రజెంట్ చేశాను. నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడిప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్ అధ్యక్ష 1-2 కాకుండా మీరు చూస్తే తోట చంద్రయ్య చాలా దారుణంగా ఇంటి ముందర నడి రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడారంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి చాలా కర్కోశంగా మెడ మీద కత్తి పెట్టి నరికేశారు. అయినా కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు. అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగామంటే అలాంటి కార్యకర్తలే కారణం. కంచర్ల జాలయ్యని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా చంపేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు. ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి, అదే మరిగా గుంటూరు టీడీపీ యువనేత షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు. ఇంకో పక్కన దేశ యుద్ధనపూడిలో కారుమంచి చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. శ్రీనివాసులు రెడ్డి వైసీపీ గుండాలు కిడ్నాప్ చేసి చంపేశారు.
పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన, శేషగిరి పైన, అక్కడ మాణిక్యరావు అని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్న కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటనలపైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా అని సమాధానం చెప్పమని అడుగుతున్నా. అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే నేను రాజకీయాలకు భయపడే దిశ నిన్న కూడా చెప్పాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత. తప్పకుండా మెయింటైన్ చేస్తాం. తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ అధ్యక్ష, ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ 1 జీవో తీసుకొచ్చారు. మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు. ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష 591 కేసులు పెట్టారు. అరెస్ట్ అయిన టీడీపీ నేతలు 122, పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు 1969, పార్టీ శ్రేణుల అరెస్టు 2370, పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు 2500.